బీఆర్ఎస్ పార్టీ ఏం కాబోతుంది ఫలితాల తర్వాత? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల యొక్క పాపాలు తలిగి, పాప ఆడబిడ్డ వీళ్ళందరి పాపాలు ఆమె మీద పడ్డాయి. ఇంటికి ఆడబిడ్డ అనేది అదృష్టవంతురాలు. కవితక్కను చూస్తే మాకు బాధ అనిపిస్తా ఉంది. ఇంకా వీరి పాపాలు ఎన్నున్నాయో ఆ పాపాల పుట్టంతా కూడా రేవంత్ రెడ్డి గారు తవ్వుతారు, ఏం వదిలిపెట్టారు. ఇక ఆ పాపాల ఎటుదారి తీస్తుందో ఏమైపోతుందో తెలియదు. కానీ ఈడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల గుండెల్లో, ప్రజలు వాళ్ళు కట్టుకున్నటువంటి గూడు, వాళ్ళ ఆశల సౌధం, వాళ్ళు నిర్మించుకున్నటువంటి గూడు. కష్టమైన సుఖమైన కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తేనే విశ్వాసం ఇక్కడ ప్రజలకు ఉంది కనుక వాటిని వమ్ము చేయకుండా న్యాయం చేయడమే రేవంత్ రెడ్డి గారి బాధ్యత. అది చేస్తాడనే విశ్వాసం. మీ పార్టీ నాయకులు చాలా మంది గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, తెలంగాణ మొత్తం దోచుకున్నారని చెప్పారు. ఇప్పుడు చర్యలు ఉండే అవకాశం ఉందా? కాంప్రమైజ్ అవుతారా కేసీఆర్తో? ఎందుకు కాంప్రమైజ్ అవుతారు? ఎక్కడైతే మీకు కాంప్రమైజ్ అవుతున్నట్టు కనిపిస్తుందా? సీఎం గారు కాంప్రమైజ్ సీఎం లాగా ఉన్నాడా? ఓకే, దేని పడితే దానికి తలుపే సీఎం. 5-6 నెలలు అయింది, ఇప్పటి వరకు చర్యలు కనపడట్లేదు. ఉంటాయి. మొన్నటిదాకా ఎలక్షన్ అడవుల్లోనే ఉన్నాం కదా. ఓకే, ఎలక్షన్ ప్రచారంలోనూ అన్ని మీరు చూస్తూనే కదా. ఖచ్చితంగా చర్య చేసిన పాపం ఎక్కడ పోదు. ఆ పాపం తిరిగి మళ్ళీ మిత్తితో సహా వసూలు చేస్తామని గతంలోనే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ అట్లా చేస్తే కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నట్టు కదా మరి ఇక్కడ. మీరు వినండి, ఏ తప్పిదాలు అయితే జరిగినాయో ఆ తప్పిదాలను మానిపే ప్రయత్నం చేయొద్దా? ఇప్పుడు ఒక పొరపాటుని వల్ల జరిగింది, సమాజంలో ఇంత నష్టం జరిగింది, దీని నష్టాన్ని ఎవరు భరించాలి? ఎందుకు జరిగిందో చెప్పాలి. రేపు నడవబోయే నడవడికలో ఏ పొరపాటు లేకుండా చూసుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత, అది రేవంత్ రెడ్డి గారి యొక్క బాధ్యత. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైన ఏజెండాతో ముందుకు పోతున్నారు. మనం నేర్పాల్సిన అవసరం లేదు. ఆయన చిన్నోడు కాదు, సమాజం అంతా స్టడీ చేసినోడు, సమాజం అంతా చూసినోడు. మనం ఏం నేర్పాల్సినటువంటి అవసరం లేదు. అద్భుతమైన జ్ఞానము, అద్భుతమైన తెలివి, అవన్నీ పట్టుదల, ఎన్ని కార్యదీక్షత ఇవన్నీ కూడా ఉన్నాయి వారికి. మల్లన్న సాగర్ మీద మీరు కూడా పాటలు రాశారనుకుంటా. మల్లన్న సాగర్ పూర్తయ్యే రాశారనుకుంటా కాదు, మేమే రాసినాం. మీరే రాసిన, మీరే పాడిర్రు. మల్లన్న సాగర్ పూర్తయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇక్కడ ఈ గవర్నమెంట్? అంటే మల్లన్న సాగరే కాదు, ఇంకా ఏ ప్రాజెక్ట్ అయినా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు, ప్రజలకు నష్టం లేకుండా ఉండేటువంటి ఏ ప్రాజెక్టులు అయినా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ప్రాజెక్టులకు పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? అది మల్లన్న సాగరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టులు అయినా అందులో నష్టం ఎంత ఉంది, ప్రజలకు లాభం ఎంత ఉంది అనేది బేర్ చేసుకొని, దానికి అంచనా వేసుకొని, వీళ్ళు ఎలాగ 1 లక్ష కోట్ల బడ్జెట్ వేసుకొని కకృతి పడి వాణి కమిషన్లు ఇచ్చి వీని కమిషన్లు ఇచ్చి ఇష్టరాజ్యంగా చేసి వాళ్ళు కుంగిపోయేటువంటి కాలువలు కట్టేటువంటి పరిస్థితి. నాణ్యమైనటువంటి కాలువలు, నాణ్యమైన ప్రాజెక్టులు అద్భుతంగా రేపు 100 ఏళ్ళైనా ఇవాళ నాగార్జున సాగర్ కట్టారు. ఏమైంది దాని పరిస్థితి? ఎట్లా ఉంది? ఎంత అద్భుతంగా ఉంది? కుంగిపోయిందా? అట్లా ఇంకా చాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ఎజెండాతో ముందుకు పోద్ది. ఏ ప్రాజెక్ట్ అవసరం, ఏది అనవసరమో డిస్కస్ చేసి నిర్ణయం. కేసీఆర్ హయాంలో మీరు పాడిరు మల్లన్న సాగర్ పై ఒక పాట మా కోసం. అమ్మా మన ఊరు ఆగమైందే, ఆగమైందే, మల్లన్న సాగరులో మునిగిపోయిందే, కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడం, నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాటం, కండల్లో ఊరంతా కదలాడుతుందే, గుండెల్లో బాధంతా దిగమింగుకుందే, అమ్మా మన ఊరు ఆగమైందే. అట్లా ఆ రోజు ఉన్నటువంటి మల్లన్న సాగర్లో రేవంత్ రెడ్డి గారు పోయి దీక్ష చేసినప్పుడు, ఏటిగడ్డ కిస్టాపూర్లో చేసినప్పుడు రాసినటువంటి పాట ఇది. ఆ ఊరును సందర్శించి నేను, రేవంత్ రెడ్డి గారు, కోదండరామ్ సార్, అనేక మంది ఉద్యమకారులందరం పోయి అక్కడ చూసి రాసినటువంటి పాట ఇది.